ఫ్రెండ్స్ తిప్పేసి ఒక 5 నిమిషాలు అయితే అవుతుంది. చూడండి ఆ బొంగులు అనేది ఎలా కాలుతుందో చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ చేపలు వచ్చేసరికి బాగా కాలడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫ్రెండ్స్ ఈ మసాలా ఫ్లేవర్తో టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. బొంగుల ఫిష్ వచ్చేసరికి చాలా టేస్టీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి చెరువు చేపలు అయితే తీసుకున్నాను. వీటితో వచ్చేసరికి మనం బొంగుల ఫిష్ అయితే చేయబోతున్నాం. వీడియో చాలా బాగుంటుంది. ఎవరో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన వింటేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఈ చేపలు అయితే నేను శుభ్రంగా చేసేసాను. చెరువు చేపలు వచ్చేసరికి శుభ్రంగా చేసేసాను. వీటితో అయితే మనం బొంగుల ఫిష్ అయితే చేద్దాం. ఏ విధంగా చేయాలో, ఏ మసాలా ఎంతెంత వేసుకోవాలో అయితే ఇప్పుడైతే మీకు క్లారిటీగా చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనకి ఈ బొంగులో ఫిష్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏవే కావాలో ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బొంగులో ఫిష్ చేయడానికి నేను వచ్చేసరికి కేజీ చేపలు అయితే తీసుకున్నాను. కేజీకి 2 చేపలు అయితే వచ్చాయి. మనకి ఈ బొంగులో ఫిష్ చేయడానికి 3 బొంగులు తీసుకున్నాను. అలాగే సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, ఫిష్ మసాలా, ధనియాల పొడి, ఇది వచ్చేసరికి నెయ్యి, అలాగే కొంచెం కొత్తిమీర, ఇది వచ్చేసరికి నిమ్మకాయ. ఫ్రెండ్స్ మీరు వచ్చేసరికి నారింజకాయ అనుకున్నారు, ఇది వచ్చేసరికి నిమ్మకాయ. మా సైట్లో గజ నిమ్మకాయలు అయితే ఉన్నాయి. దీని పేరు వచ్చేసరికి గజ నిమ్మకాయ. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవే ఫ్రెండ్స్ మనకి బొంగులో ఫిష్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ చేపలు వచ్చేసరికి నేనైతే శుభ్రంగా చేసేసాను. ఈ లోపల ఉన్న పేగు పొట్లు అన్నీ తీసేసి ఈ పులుసు కూడా శుభ్రంగా గిగేసాను. చూడండి మనకి చేప వచ్చేసరికి బాగా తాజాగా అయితే ఉంది, ఫ్రెష్గా. ఇప్పుడైతే మనం అయితే ఈ బొంగులో ఫిష్ అయితే చేయాలి కదా. చిన్న ప్రాబ్లం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి చేపలు పెద్దది అవ్వడం వల్ల మనకి ఈ బొంగు అయితే సరిపోవడం లేదు. అందుకే మనం అయితే అలాగని నాకు ఈ బొంగులు కూడా కొంచెం దీనికన్నా పెద్ద సైజ్ అయితే మా ఏరియాలో అయితే నాకైతే దొరకలేదు ఫ్రెండ్స్. అందుకే మనం ఈ చేపను వచ్చేసరికి సగం భాగం అయితే చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నేను వచ్చేసరికి ఈ విధంగా సగంకి అయితే కోసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది ఈజీగా కూడా మనకి ఈ బొంగులు అయితే సరిపోతుంది. చూడండి, చూసారా, ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఈ చేపను కూడా అయితే మనం అయితే సగానికి కోసేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ చేపను కూడా సగ భాగానికి అయితే కోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి 2 కూడా ఈ విధంగా అయితే కోసుకున్నాను. చూసారా, 2 సగభాగానికి అయితే కోసుకున్నాను. ఇప్పుడైతే వీటికి ఘాట్లు పెట్టేసుకుందాం. మనం 3 బొంగులు తీసుకున్నాం కదా. ఈ 3 బొంగుల్లోనికి ఈ ఒక్కొక్క చేపను కూడా ఒక్కొక్క బొంగులు వేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఒక బొంగులు వేద్దాం. చూద్దాం, మసాలాలు మనకి బాగా పట్టాలి కదా. ఫ్రెండ్స్ నేను రెండిట్లు కూడా ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా అయితే కలిపేసుకుందాం. వీటికైతే ఘాట్లు అయితే పెట్టవసరం లేదు. ఇప్పుడు ముందుగా చిన్న సెట్ అయితే తీసుకున్నాను. మసాలాలకి ఏవేవి ఎంతెంత వేయాలో అయితే చెప్తాను. 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు కారం. కొంచెం కారంగా ఉండాలంటే కొంచెం ఎక్కువైతే వేసుకోండి. నేనైతే కొంచెం 2.5 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇది వచ్చేసరికి గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. ఫిష్ మసాలా 1 స్పూను. ఇది వచ్చేసరికి ధనియాల పొడి, ఇది కూడా 1 స్పూను. అలాగే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. ఫుల్గా అయితే 1 స్పూన్ ఉంది. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుంటే మనకి ఫ్లేవర్గా వస్తుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా, ఇది వచ్చేసరికి నిమ్మకాయ, నారింజకాయ అయితే కాదు, గజ నిమ్మకాయ. సేమ్ నారింజకాయ అలా ఉంటుంది. చూడండి, చాలా పులుపు, చాలా పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. అలాగే ఇది వచ్చేసరికి చిన్న బద్ద అయితే పిండుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి, లేకుంటే లేదు. నెయ్యి పోసుకున్నాం కదా, సరిపోతుంది. ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ శుభ్రంగా బాగా కలిసేటట్టు అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా ఈ ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదా కోసేసి, ఈ చేపలకైతే పట్టించాలి.
జాగ్రత్తగా పట్టించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఈ సహనం కోసం కదా ఇట్లా ముళ్ళులు అయితే ఉంటాయి, జాగ్రత్తగా పట్టించాలి. ఈ 2 చేపలకు కూడా నేనైతే మసాలాలు అయితే బాగా పట్టించుకున్నాను, చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ చేపల్ని 20 నిమిషాల పాటు అయితే ఇలా వదిలేసాను. ఇప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అనేది ఈ చేపలకి బాగా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ ఒక్కొక్క బొంగులో కూడా ఈ చేపని అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఆ మసాలాలన్నీ మనకి బాగా పట్టుకుంటాయి. ఫ్రెండ్స్ చూసారా, కరెక్ట్గా అయితే మనకి అయితే చేప అయితే సరిపోయింది బొంగుకి చిన్నతో. ఇప్పుడు ఈ చేపను కూడా ఇంకో బొంగులోకి అయితే పెట్టేద్దాం. చూసారా, 2 చేపలు అయితే 2 బొంగులు అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఇంకో బొంగులు అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ 2 బొంగుల్లో 2 చేపలు కూడా పెట్టేశాను. ఇప్పుడు ఈ 3 బొంగులకి కూడా ఈ చివర్ల అట్టకు అయితే సీల్ అయితే చేసుకోవాలి మనకి. ఫ్రెండ్స్, అట్టకు వచ్చేసరికి నేను ఈ విధంగా చీల్చుకున్నాను. ఇది చీల్చుకొని ఇలా మడతట్టాలి. ఇలా మడతెట్టు కూడా దీన్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ విధంగా చుట్టుకున్నాం కదా, దీన్ని ఇలా మడతెట్టేసి ఈ బొంగులో ఉంది కదా, చూసారా, గ్యాప్ లేకుండా సీల్ అయితే అయిపోయింది. ఈ విధంగా సీల్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఈ సహాను మడతెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి. టైట్గా సీల్ చేసుకుంటే మనకి ఆవిరిపోకుండా బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. మూడింటికి కూడా నేను సీల్ అయితే చేసేసుకున్నాను, చూడొచ్చు, ఆవిరిపోకుండా. ఇప్పుడైతే మనం ఈ మూడింటిని కూడా మంటలు అయితే కాల్చుకోవాలి. ఏ విధంగా కాల్చాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, మంట వచ్చేసరికి నేను బాగా వెలిగించాను, బాగా కాలుతుంది. ఇప్పుడైతే మనం ముందుగా అయితే ఈ బొంగుల్లో అయితే పెట్టేసుకున్నాం కదా ఈ ఫిష్ని. ఇప్పుడైతే ఈ బొంగులు అయితే ఒకటి ఈ విధంగా పెట్టుకొని ఇలా మంట పెట్టుకోవాలి ఫుల్గాను. ఫ్రెండ్స్, నేను ఈ బొంగులు పెట్టి 10 నిమిషాల పాటు అయితే కాల్చాను. మనకు వచ్చేసరికి ఆ పక్క బాగా కాలిపోయాయి. ఇప్పుడైతే తిప్పేసుకుందాం. ఫ్రెండ్స్, తిప్పేసి ఒక 5 నిమిషాలు అయితే అవుతుంది. చూడండి, ఆ బొంగులు అనేది ఎలా కాలుతుందో చూడొచ్చు ఫ్రెండ్స్. దీన్ని 2 పక్కల కూడా ఒక 20 నిమిషాల పాటు అయితే కాల్చాను. ఇప్పుడైతే మనం ఒకటి తీసి బాగా మనకి కుక్ అయిందో లేదో చూద్దాం. ఈ ముక్కలు అయితే పెట్టాం కదా, అదైతే తీద్దాం. ఫ్రెండ్స్, చూడొచ్చు ఏ విధంగా ఉడికిందో. స్మెల్ అయితే అదిరి వస్తుంది. మరి ఇది వచ్చేసరికి చూద్దాం మనకు ఉడికి. ఫ్రెండ్స్, చిన్న ముక్క అయితే తీసాను. ఇది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూడడానికి. ఇవి మనం ముక్కలు అయితే పెట్టాం కదా, అది వచ్చేసరికి టేస్ట్ వేసి చేస్తాను. ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా మనకి బాగా అయితే కుక్ అయింది. ఫిష్ వచ్చేసరికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు అవి కూడా అయితే తీసేద్దాం ఫ్రెండ్స్. మనం మొత్తానికి బొంగులు అయితే కాల్చేస్తాం కదా, ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం. ముందుగా అయితే ఇవి ఇందులో నుంచి బొంగులో నుంచి తీసి అడ్డకులు అయితే పెట్టుకుందాం. స్మెల్ అయితే సూపర్ ఉంది.
చూడండి జ్యూసీగా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి చేపలు వచ్చేసరికి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈ చేపలు వచ్చేసరికి బాగా కాలడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ తోక వచ్చేసరికి ఊడిపోయింది ఇది అంటుకోవడం వల్ల. చూడొచ్చు. ఇప్పుడైతే మనమైతే టేస్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.